అందరికీ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. అయితే ఒకవేళ నా ఛానల్ని మీరు చూసినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే మనకి సూర్య గారి మూవీ ఆగస్ట్ 14th రిలీజ్ అవ్వడం జరిగింది. విశ్వనాథన్ సన్స్ అని చెప్పేసి. మన డైరెక్షన్ ఎవరంటే ఏదైతే మన దుల్కర్ సల్మాన్ గారితో తీసిన లక్కీ భాస్కర్ మూవీ డైరెక్టర్ ఎవరైతే వెంకీ అట్లూరి గారు ఉన్నారో ఆయన డైరెక్షను. తర్వాత యాక్టర్స్ వచ్చేసి మనకి సూర్య గారు, మమితా బైజూస్ గారు. ప్రేమలు సినిమాలో హీరోయిన్ తెలియని వాళ్ళు అందరూ ఎవరు లేరు, అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరూ స్టారింగ్ అండి. తర్వాత మన రాధికా గారు కూడా చేశారు మదర్ క్యారెక్టర్ లాగా. అయితే మనకి సూర్య గారిని గతంలో చాలా సినిమాల్లో చూసినట్లే మనకి గజినీ మూవీ చూసిన ఒక ఐడియా ఉంటుంది. ఒక బిజినెస్ మ్యాన్ లాగా అలా చూపిస్తారు. కొంచెం ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే ఒక మంచి షూటర్ లాగా ఒక ఇంటర్నేషనల్కి ఆడుతున్నట్టు, తర్వాత ఒక మంచి బిజినెస్ మ్యాన్ లాగా చూపించారు. అయితే మనకి ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఏంటంటే మంచి కామెడీతో, మంచి ఎమోషన్స్తో, తర్వాత మంచి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో స్పీడ్గా వెళ్తూ ఉంటుంది. స్క్రీన్ ప్లే అంతా కూడా స్పీడ్ ఉంటుంది. టప్ 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 వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు ఎక్కడా కూడా మనకి చిరాకైతే రాదు. అలా హ్యాపీగా వెళ్ళిపోద్ది మూవీ. ఫస్ట్ హాఫ్ అయితే మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చిందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్లో ఏంటంటే మనకి రాధికా గారు కానీ, తర్వాత ఎవరైతే మన సూర్య గారు, తర్వాత మమతా బైజూస్ గారు, ఇక ఎక్సెట్రా క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన పాత్రలో వాళ్ళు ఎక్సలెంట్గా చేశారని చెప్పాలి. నాకు ఈ సినిమాలో ఏంటంటే బాగా నచ్చిన విషయం ఏంటంటే ఫస్ట్ హాఫ్లో కామెడీ, తర్వాత మూవీ అంతట్లో ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయినట్టు అనిపించింది. ఇంటర్వెల్ తర్వాత కూడా ఒక 6 minutes సీన్ ఉంటుంది. లిటరల్లీ చెప్తున్నాను బ్రో, ఎమోషన్స్ మూవీ ఏమో మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా మాత్రం బాగా నచ్చిందని చెప్పాలి. నిజంగా ఆ 6 minutes సీన్ ఏదైతే ఉందో మన మైండ్ని హైజాక్ చేశారని చెప్పాలండి. ఒక నిమిషం అంటే ఇన్వాల్వ్ అయిపోతాం ఆ సీన్లో. అరే అసలు మనకి సూర్య గారు ఏంటి ఎంత బాగా చేస్తున్నారు, ఆయన కోసమే కదా ఈ క్యారెక్టర్ రాసిందనే ఫీలింగ్ కలిగించారనమాట. నిజంగా యాప్ట్ అండి ఆయన. ఆ క్యారెక్టర్కి కానీ ఆ యాక్టింగ్, అసలు ఏంటంటే ఆ యాక్టింగ్ చాలా న్యాచురల్గా, అసలు చాలా రియలిస్టిక్గా అనిపించింది. ఒక నిమిషం ఇన్వాల్వ్ అయిపోతాం అంతే. నాకు తెలుసు, ఎందుకంటే బాగా లక్కీ భాస్కర్ సినిమా చూసా కాబట్టి నాకు వెంకీ అట్లూరి గారి డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా ఇన్వాల్వ్ అయిపోతాం తెలుసు. ఆయన ఫ్యామిలీ ఏదైతే ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవి ఉంటాయో అవి బాగా హ్యాండిల్ చేస్తారు. పిచ్ ఇన్వాల్వ్ అయిపోతాం, కళ్ళల్లో టీయర్స్ తెప్పిస్తారని అనుకున్నట్టే చేశారు. ఆ 6 minutes ఏదైతే ఉందో సినిమాకి నిజంగా మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఆయన ఎక్సలెంట్ డైరెక్షన్ అని చెప్పాలి. డైరెక్షన్ అయితే పీక్స్, బీజిఎం కూడా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ మూవీకి పెద్ద ప్లస్ అని చెప్పాలి. ఎక్కడికక్కడ అసలు దాన్ని ఆ సీన్స్కి తగ్గట్టు, ఈ యాక్టింగ్ తగ్గట్టు అన్నీ కూడా లైటింగ్ గీటింగ్ అంతా, సినిమాటోగ్రఫీ అవన్నీ కూడా టూ గుడ్గా ఉన్నాయి. తర్వాత మన మమతా బైజూస్ గురించి మాట్లాడుకోవాలి. ఆమె చేసిన యాక్టింగ్ లిటరల్లీ చెప్తున్నాను, ఆమె ఒక 20 years గర్ల్లా చేశారు. నిజంగా ఆ క్యారెక్టరే ఆమె గురించి రాసుకున్నారేమో అనే ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే ఒక 20 years పిల్లలు ఎలా ఉంటారు, ఏంటి, అంత యాక్టివ్గా ఉంటారు టీనేజర్స్, ఆ టైప్లో ఆమె ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి యాజ్ అలాగే చేశారండి. ఒక చిన్న పిల్లలాగా, ఒక అందరితో కనెక్టివిటీ, ఒక మంచి బాండింగ్తో ఉన్న క్యారెక్టర్లా చేశారు. నిజంగా ఆ క్యారెక్టర్ ఆమె కోసమే రాశారేమో అనే ఫీలింగ్ కలిగించారు అనమాట. తను అంత బాగా చేశారు. అలాంటి ఒక 20 years గర్ల్ ఎలా చేస్తారో అలా చేశారనిపించింది. ఓవరాల్ మూవీ చూసినప్పుడు సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉన్నా మంచి మంచి ఎమోషనల్ సీన్స్ వాటితో వెళ్ళిపోయింది. అక్కడక్కడ లిటిల్ బిట్ కామెడీ ఉంది సెకండ్ హాఫ్లో. ఓవరాల్ మూవీ చూసినప్పుడు ఒక మంచి సినిమా చూసాం. సినిమా అయితే మిస్ అవ్వద్దండి. మిస్ అయితే మాత్రం మీరు కంపల్సరీ డిసప్పాయింట్ అవుతారు. నాకైతే బాగా నచ్చింది సినిమా. అది ఇంకోటి కూడా చెప్తున్నాను ఇక్కడ, ఫ్యాన్స్ పరంగా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇష్టపడే ఫ్యామిలీ ఆడియన్స్ పరంగా మాత్రం మూవీ ఎవ్వరూ డిసప్పాయింట్ అయ్యారు. కానీ ఒక్కళ్ళు డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే సూర్య గారు అంటే మాస్ ఉంటుంది, కొంత మాస్ని లైక్ చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది సూర్య గారి దగ్గర నుంచి. ఆ టైప్ కాదు, ఇదేంటంటే సాఫ్ట్ అండ్ నీట్ క్యారెక్టర్ అనమాట. ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లాగా ఉంటుంది. యాక్షన్ ఇవి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఉంటాయి 1-2 ఫైట్స్ ఉంటాయి. ఆ మార్క్ కనిపించింది, సూర్య గారి మార్క్ కనిపిస్తుంది. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోయినా ఇట్స్ గుడ్ అని చెప్పాలి. యాక్షన్ పరంగా అయితే అంత మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. యాక్షన్ గురించి ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, ఈ ఐటమ్ సాంగ్లు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు అసలు ఎక్కదనమాట. మీకు
ఖచ్చితంగా ఎక్కదు. ఎమోషన్స్ మూవీస్ని, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఎక్కుతుంది, చూడాలనిపిస్తుంది, లాస్ట్ వరకు మీరు చూడగలుగుతారు. అర్థమైందా? ఇంకోటి ఏంటంటే మీరు పెట్టిన డబ్బులకి మాత్రం వర్త్ వాచ్ అండి, అదైతే వాస్తవం. ఈ ఎవరి కాళ్ళు ఇరక్కొట్టేసారి, యాక్టింగ్ కూడా అంతా బాగుంది, డైరెక్షన్ గురించి తెలిసిందే. ఇంకా మన నాగవంశీ గారి డబ్బులు అయితే సేఫే, ఎందుకంటే ఈయన వెంకయ్య అట్లూరి గారు చేశారంటేనే డైరెక్షన్, ఆ సినిమా కన్ఫామ్గా హిట్ అని రాసి పెట్టేసుకోవచ్చు. నాగవంశీ గారు అయితే సేఫ్ అనే చెప్పాలి. ఆయన సాటిస్ఫై అయిపోతారు మ్యాక్సిమం, ఎందుకంటే ఫ్రైడే రిలీజ్ చేశారు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం అందరూ ఆల్ ఇన్ వన్ కొట్టేస్తారు ఈ సినిమాని. ఎందుకంటే ఈ ఈ ఏదైతే ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారో అందరూ మ్యాక్సిమం అందరికీ ఇష్టమైంది 90%. కొంతమందికి ఈ వైలెన్స్ ఇవి ఇష్టపడే వాళ్ళకి మాత్రం కొంచెం ఎక్కకపోవచ్చు, స్లో అనే ఫీలింగ్ కలుగుతుంది, అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. మూవీ అయితే ఖచ్చితంగా వర్త్ వాచ్, మిస్ అయితే అవ్వద్దు. సూర్య గారిని ఇష్టపడే వాళ్ళు అయితే ఇంక మీరు చెప్పనే అవసరం లేదు. టికెట్ అయితే కన్ఫర్మ్ బుక్ చేసేసుకోండి, ఇంకా ఇంకో రెండో మాట అయితే లేదు. టికెట్ బుక్ చేసుకుని హ్యాపీగా సినిమా చూసేయండి. అయితే దీనికి రేటింగ్ వచ్చేసి 5కి 4 ఇవ్వచ్చండి. ఎందుకంటే 4 ఇవ్వచ్చు అంటే డైరెక్షన్కి, హీరో గారి యాక్టింగ్కి, హీరోయిన్ గారి యాక్టింగ్కి, అదిగా గారి యాక్టింగ్కి, తర్వాత బీజిఎం కానీ సినిమాటోగ్రఫీకి కానీ అన్ని టాప్ నాచ్ ఉన్నాయి. ఇది కూడా డిసప్పాయింట్ చేసినట్టు ఉండదు. అసలు కామెడీ అయితే ఫస్ట్ హాఫ్లో పీక్స్ ఉండే. కామెడీని మీరు లైక్ చేసేవాళ్ళు అయితే సినిమాకి చెప్తాను వెళ్ళిపోండి మీరు. కామెడీ పరంగా మాత్రం డిసప్పాయింట్ అయితే చేయదు మేము మూవీ. సెకండ్ హాఫ్లో మాత్రం ఎక్స్పెక్ట్ చేయదు, ఫస్ట్ హాఫ్లో మాత్రం ఫుల్ ప్లిడ్జ్డ్గా ఉంటుంది, బాగా కడుపుబ్బా నవ్వుకుంటారు, అలా తీసుకెళ్ళిపోతారు సినిమాని. ఆయన డైరెక్షన్ వల్లే చెప్పాలంటే, లేకపోతే సెకండ్ హాఫ్ ఇంకా ఎక్కేది కాదు, అంటే ఎందుకు రానట్టు అనిపించేది. ఆయన డైరెక్షన్ వల్లే అలా తీసుకెళ్ళిపోయారు నిదానంగా. అయితే నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో మీరు చెప్తే ఆ మూవీ రివ్యూ ఇస్తాను. అయితే ఒకవేళ నా వీడియో ఫుల్గా చూసినట్టయితే చూసిన వాళ్ళకి అందరికి ధన్యవాదాలండి. అయితే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా?